హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనం ఒక చిన్న టాస్క్ చూద్దాం. ఓకే, సో బిఫోర్ దట్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్క విజువలైజేషన్స్ అనేటివి అవి రియల్ టైంలో దేనికి యూజ్ చేస్తారో తెలిసి ఉండాలి. ఐదర్ వాటి యొక్క వే ఆఫ్ వర్కింగ్ అన్న మనకు తెలియాలి. లేకపోతే మీరు రియల్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా మందికి ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది పవర్ బి అని అంటారు. ఓకే, సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చేది కాదు. ప్రతి ఒక్క విజువల్ కి దాని ఒక వే ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకున్నా. స్టాక్డ్ కాలమ్ చార్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఒక బార్లలో ఈ బార్లలో కంపారిజన్ చేసేదాన్ని స్టాక్డ్ వైస్ అంటారు. ఓకే, బార్లలో కంపారిజన్ అని స్టాక్డ్ వైస్ అంటారు. సో కాలం అంటే ఏంది? ఈ కింద మనకు చూపించడాన్ని కాలం వైజ్ అంటారు. సో దీంట్లో అయితే బార్స్ వైజ్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అని అనుకుంటే నాకేంటి అనుకుంటే నా డాటాకి చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్పి అండ్ ఎల్జీ, హెచ్సిఎల్, థింక్ ప్యాడ్ మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఈ 4 కాలమ్స్ ని ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఓకే, 4 కాలమ్స్ ని ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఏమవుతుంది? అన్ని కూడా ఒకటి దాంట్లో వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాం, మనం స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటే ఏమనుకున్నాం? ఒకటే బార్లలో కంపారిజన్ చేసేది స్టాక్డ్ కాలమ్ చార్ట్ అనుకున్నాం. చూడండి ఇలా సేమ్ వచ్చింది అవుట్పుట్. కానీ ఇక్కడ క్లయింట్ ఏమంటున్నాడు అని అంటే నాకు ఇది వద్దు. ఓకే, నాకు ఇలా వద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కస్టమ్ విజువలైజేషన్స్. అంటే ఇవి విజువలైజేషన్స్ కాకుండా మనకు కస్టమ్ విజువలైజేషన్స్ అని మార్కెట్ ప్లేస్ లో దొరుకుతాయి. సో నాకు అవి కూడా అవసరం. అవి యూజ్ చేయకుండా నాకు ఏమంటున్నాడు అంటే ఇండివిజువల్ గా బార్స్ కావాలి. స్టాక్ హెచ్సిఎల్ అనుకో హెచ్సిఎల్, హెచ్పి అనుకో హెచ్పి, ఐదర్ థింక్ ప్యాడ్ అనుకుంటే థింక్ ప్యాడ్ రిలేటెడ్ గా నాకు ఈ బార్స్ అనేది కావాలి. ఓకే, సో ఈ విధంగా కావాలి అని అనుకుంటే మరి ఎందుకు ఇది ఇలా కంపారిజన్ చేస్తున్నది అంటే వై యాక్సిస్ లో ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఏమని డిటెక్ట్ చేసుకుంటుంది? అన్నిటికీ కూడా మనం ఇక్కడ హోల్ నెంబర్ లోకి రావడం జరుగుతుంది డేటా టైప్ అనేది. ఓకే, సో డేటా టైప్ అనేది హోల్ నెంబర్ లో. సో అందువలన ఏమవుతుంది? ఇవన్నీ కూడా కాలమ్స్ లోకి డిటెక్ట్ చేసుకుంటుంది. సో మనకేంటి ఇండివిజువల్ గా క్రియేట్ చేయాలా అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక చిన్న ఎంటర్ డేటా తీసుకోవాలి. ఓకే, సో ఎంటర్ డేటా తీసుకున్న తర్వాత దీంట్లో ఏంటి అంటే నార్మల్ గా నేమ్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఎంటర్ డేటాలో నార్మల్ గా నేమ్ లేదా బెటర్ టు రీప్లేస్ కంపెనీ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, కంపెనీ. సో ఈ కంపెనీలలో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయండి? ఎల్జీ, హెచ్పి, హెచ్సిఎల్, థింక్ ప్యాడ్. ఓకే, సో ఇప్పుడు లోడ్ చేసేయండి. ఓకే, సో లోడ్ చేస్తే ఏమైంది? మనకు కంపెనీ ఎల్జీ, హెచ్పి, హెచ్సిఎల్, థింక్ ప్యాడ్ మొత్తం 4 కంపెనీస్ అనేది మనకి ఇందులో ఉండడం జరిగింది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక మెజర్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక మెజర్, ఈ మెజర్ లో స్విచ్. ఓకే, సో మనకేంటి సెలెక్టెడ్ వాల్యూ దేన్ని బేస్ చేసుకొని వర్క్ కావాలి మనకు? ఈ యొక్క టేబుల్ 2లో కంపెనీని బేస్ చేసుకొని నాకు ఇండివిజువల్ గా బార్స్ అనేది డిస్ప్లే కావాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నా, సెలెక్టెడ్ వాల్యూ. చూడండి, ఈ ఫంక్షన్స్ గురించి అన్నిటి గురించి కూడా ఓన్లీ సింటాక్స్ బేస్ చేసుకొని చాలా ఫంక్షన్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంది కూడా మనకు కామెంట్స్ పెట్టడం జరుగుతుంది, సార్ ఇది రియల్ టైం ఇక్కడ యూజ్ చేస్తారు ఏంటి అనేది. సో మ్యాథ్స్ అన్నిటి గురించి కూడా నేను రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు చెప్తా ఉంటాను. కానీ ఏంటి అంటే మీకు రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఆ యొక్క ఫంక్షన్ గురించి ప్రాపర్గా తెలియకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే ఫస్ట్ సింటాక్స్ అనమాట. నేను అక్కడ ఏం చేస్తున్నాను మీరు అదే చేయండి. అవుట్పుట్ రాగానే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది ఏ విధంగా అవుట్పుట్ వచ్చింది ఏంటంటే ఆడి వరకు ఎనఫ్. తర్వాత ఏంటి అంటే ఈ యొక్క
ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ కంపెనీ ఏంటి? హెచ్సిఎల్. ఓకే, హెచ్సిఎల్ ఫస్ట్ కంపెనీ ఏంటి మనకు? క్లోజ్ దిస్. ఇక్కడ వరకు సెలెక్టెడ్ వాల్యూ అయిపోయింది. సో ఫస్ట్ కంపెనీ ఏంటి? హెచ్సిఎల్ అనమాట. సమ్ ఆఫ్ హెచ్సిఎల్. ఓకే, తర్వాత ఏంటి? సమ్ ఆఫ్, చూడండి ఇక్కడ హెచ్పి. తర్వాత ఏంటి? ఎల్జీ. సమ్ ఆఫ్ ఎల్జీ. తర్వాత ఏంటి? థింక్ ప్యాడ్. సమ్ ఆఫ్ థింక్ ప్యాడ్. దెన్ క్లోజ్ దిస్. అగైన్ క్లోజ్. ఓకే, ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది. మనకి ఏమంటుంది? బార్స్ అనేది ఇండివిజువల్గా రావాలనుకున్నారు అన్నారు కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. కంపెనీ దెన్ నేషన్. చూసారా, మనకి ఇండివిజువల్గా కంపెనీస్ అనేది వేరే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీ రిక్వైర్మెంట్ అనేది ఈ యొక్క విజువలైజేషన్కి సూటబుల్గా లేకుంటే నెక్స్ట్ మనం థింక్ చేయాల్సింది ఏంటంటే డాక్స్ రూపంలో అవుట్పుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది ఎక్కువ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అడుగుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.